మీరు తలాంతులు, నేను తలాంతులు, మనము తలాంతులు వాడుకున్నప్పుడు ఆ తలాంతులు వాడకుండా జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టి రుమాల్లో జుట్టి మీరు వాళ్ళ భద్రంగా పెట్టామనుకోండి, వాడు అనుకుంటాడు ఎంత వీళ్ళు బందరానికి వెళ్ళినా, ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత చేసినా ఏముంది, ఒక రోజు వెళ్తారు, 2 రోజు మామూలే, వీళ్ళు నా వాళ్ళని అనుకుంటాడు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఇచ్చిన తలాంతులు మీరు వాడేవారిగా మార్చబడుదురుగాక. మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉందండి, వాడకుండా అలా ఉంచండి, ఎన్ని రోజులు బాగా పనిచేస్తుంది, తర్వాత ఎప్పుడైనా వాడదాన్ని తీస్తే ఏమవుతుంది? పనిచేయదు, తుప్పట్టేసిద్ది. లేదా వాడకుండా అలా ఉన్నప్పుడు దానిలో ఆ పరికరాలు కదులుతూ ఉంటే పనిచేసిద్ది. అక్కడ దాకా ఎందుకు, మన వాడే బళ్ళు ఉన్నాయా, బండిని కొన్ని రోజులు వాడకుండా దుమ్ము పట్టేట్టుగా పక్కన పడేసి చూడండి, ఒక 1 రోజులు 2 నెలలు తర్వాత తీసి చూడండి బండి ఎలా ఉంటుందో, ఏ ఉపయోగం ఉండదు. ఈరోజు మనం కూడా ఆత్మ జీవితాన్ని మనం దేవుని కొరకు వాడాలి. దేవుని సంధికి వచ్చి వెళ్ళిపోతున్నామని కాదు, నేను దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతున్నా. భక్తులు రాశారు కదండి, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతికిచ్చావని, ఏం చేశా నీ కోసం నన్ను ఎంతగా బ్రతికించావు అనే పాటలు పాడారు కదండి. ఈరోజు మనం దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి. దేవుని కోసం నేను ఇలా వాడబడాలి. సువార్త చెప్తారా, సాక్ష్యం చెప్తారా, అనేకులు దేవుని సన్నిధికి నడిపిస్తారా, లేదా అనేకుల కొరకు దేవుని మాటలు మీరు కూర్చొని బోధిస్తారు. ఏదైనా చేయండి, ఏ విధము చేతనైనా నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. నీ ద్వారా ఒక్క ఆత్మేనా? ఆ మాట గట్టిగా చెప్పండి. రక్షించబడిన మాట తర్వాత అయినా ఒక మాట మనం పలికామనుకోండి, మనం విశ్వాస పలికిన మాట దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. పాట కూడా ఉంది కదా, స్థిరపరచు వాడవు. ఇన్ని తెలుసు మనకి, మరి మనం పలుకుతున్నామా? నోటితో మనం సేపు ఏం పెరుగుతుందో చెప్పనా? నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, ఇదిగో దీనిలో ముందు ఇది మాట అంటున్నాం, ఈ మాట స్థిరపరచబడుతుంది. అర్థమవుతుంది మీకు? మన నోటితో మనం ప్రతిరోజు కూడా నా దేవుడు నా ద్వారా అద్భుతాలు చేయించాలని, నా దేవుడు నా కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలని, నీ ప్రార్థన ద్వారా అద్భుతం జరగాలని ఏ రోజున ఆశపడుతున్నారా? నేను ఎన్నోసార్లు మొత్తుకుంటా, మీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని. ఏమన్నా మన ప్రార్థన దేవుడు వినడా? చిన్న పిల్లల ప్రార్థన కూడా దేవుడు వింటాడండి. మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? ఆయన దృష్టిలో మనం ఎవరు? చిన్నపిల్లలమే. అది ఆమె చెప్పండి. ఆయన ఏమన్నాడు? ముదిమి వచ్చు వరకు నేను నిన్ను, అంటే ముదిమి వచ్చినా ఎత్తుకుంటాడంటే మనం ఆయన దృష్టిలో ఎలా ఉన్నాం? ముదిమి వచ్చిన వాళ్ళు ఎవరిని ఎత్తుకోగలుగుతామా? మనం చక్కని ఎత్తుకోగలుగుతామని మనం మామూలుగా ఏదైనా వాళ్ళు బాగోలేదు ఎత్తి పక్కన కూర్చోబెడతాం, మనం ఎత్తుకోలేం సంకన. కానీ మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నీవు ముదిమి వయసు వచ్చినా సరే నువ్వు దేవుని దృష్టిలో చిన్నపిల్లాడివే. ఆమె చెప్పండి. సరే, దేవుని దృష్టి దాకా ఎందుకు? మన దృష్టిలో తల్లి ఉందా? తల్లికి పిల్లోడు పెద్దోడయి పెళ్ళయి పిల్లలు పుట్టినా సరే తల్లికి ఎలా ఉంటాడు?